తీర్మానం అలాంటి తీర్మానం చేసుకుని మేము మందిరాలు కట్టాము. అలాంటి తీర్మానాల్లో మాత్రం మా శిష్యుడు ఆయన చనిపోయాడు. కుటుంబంలో ఆయన చిన్న కుమారుడు సేవ చేస్తున్నాడు. ఆయన 2 సంవత్సరాలు అయింది. తాతయ్య నేను మందులు కట్టాలని కోరుకున్నాను, నేను మందులు కట్టాలని కోరుకున్నాను. వెరీ గుడ్, ఈ కోరిక దేవుడు సఫలం చేయరా. దేవుని స్తోత్రం. అయితే నీకు పట్టు నేర్పుతాను, పట్టావో కొట్టాను. ఎక్కడ కంచంకాయ కాదు, అర్థమైనా కంచంకాయ కాదు, ప్రార్థన పట్టు. లేకపోతే ఒక పట్టు పట్టురా అన్న పడతా తాతయ్యాన్ని తీర్మానం వేసాడు. తీర్మానం మందిరం వేశాడు. దేవుడి స్తోత్రం. ఆ నాన్న టైంలోనే కట్టలేకపోయా ఆ మందిరం. బ్రహ్మాండంగా మందిరం వేశాడు. 5 స్టేజ్లు వేసుకున్నాక అలాంటి పట్టు మనకి కావాలి. ఆ పట్టులో దేవుడు కార్యము చేస్తారు. ఈనాడు ఏంటంటే మనం పిలిచాడు కనుక ఏదో అన్నం కొడుకు లేకుండా అవమానం వస్తుంది దేవుడికి, వస్తువులు కొడుకు లేకుండా ఆ ఒత్తిడి అభివృద్ధి సరిపోయినట్టే దేవుడు ఇస్తున్నాడు. అది కాదు, ఆకాశంలోకి చెప్పి పట్టణంలో విస్తారమైన దీవెనలు అన్నాడు. అది కనుక మనం అందరము దేవుడు కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే అపరాలు అడిగారు, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందుకని స్థలం లేని వాళ్ళకి దేవుడు స్థలాలు ఇచ్చిన గాక, మందిరాలు లేని వాళ్ళకి మందిరాలు ఇచ్చిన గాక, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చిన గాక, సేవ లేని వాళ్ళకి సంఘం ఇచ్చిన గాక. ఇది చిన్నదే. ఆ మోషే గారికి అనేక స్థలాల్లో ఎలాంటి మందిరాలు ఇచ్చిన గాక. అలాంటి మనం దేవుడి సన్నిధిలో పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. నా సేవకుడి క్షేమము చూసి సంతోషించి పోవా అంటాడు. మనం అభివృద్ధి అవుతుంటానంట, ఆయనకి ఆనందం అంట, ఆయనకి సంతోషం అంట. మన బిడ్డలు అభివృద్ధి అవుతుంటే మన తల్లిదండ్రులు ఎంత సంతోషపడతామో మన అభివృద్ధిని చూసి ఆయన ఆనందిస్తాడంట. మనము గొరికెంత దాకా పెట్టాము, అంటాము, విసిరిపోతాము. అట్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడేసి బాగా అక్కడే ఉన్నట్టుగా మన సేవా జీవితంలో ఉంటే ఆయన సంతోషపడ్డా సంతోషపడాలి. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 తెచ్చాడు. బలా మంచి దోస్తుడా ఆ 5 కట్టాలని 20,000 జరుగుతాడు. 2 ఇచ్చిన 2 4 తెచ్చాడు. ఇదిగో అయ్యా నువ్వు ఇచ్చిన వాడిని నా భార్య పిల్లలు పోషించుకున్నాను, 4 తెచ్చాను ఆయన అక్కడ పెట్టాడు. బలా మంచి దోస్తుడా ఆ 4 కట్టాలని 20,000 చేయాలి. ఇంకో రాత్రి ఏం చేసిన పిత్తల చోట కొయ్యవాడును సలం చోట పంట కూర్చున్న కర్ణం అని నాకు ఇచ్చే కాలంలో దేవుడు పెట్టి భూమిలో పాతి పెట్టాను. ఆయన కూడా బాగా చెప్పగా నేను కఠినుడు నాకు తెలిసి నాకు సొంత అవకాశం వస్తుందేమో. అందుకనే మన సేవకులు క్షేమము చూసి దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక మనం అలాంటి చేసి మనం దీవించబడాలి. అనేకమైన సంఘాలు, అనేక మందిరాలు కట్టబడి గొప్ప సేవ మనము చేయాలి. అది దేవుడి లక్ష్యం, దేవుడి గురి. ప్రార్థన చేసుకోవడం, దేవుడి మాటలు దీవించుకోవడం. రోజు ఎక్కువైతే ప్రమాణాలు ఏమవుతాయి, అందుకని ప్రార్థన చేసుకోవడం ప్రేమ చేస్తాయా. ఇప్పుడు అయ్యారు ప్రార్థన చేసినాక ప్రేమ చేసేయాలి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న మాటలు మాతో మాట్లాడారు. మీ వందనాలు స్తోత్రాలు నాయన. మీ ఆరోగ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నాయన. మీ ఆశీర్వాదాలు నిండుగా వేదిగా తండ్రి. ఈ యొక్క సంఘ కాపురికి దయచేయండి. ఇక్కడ మా యొక్క సంఘ కాపులందరికీ దయచేయండి. ఇంట్లో విశ్వాసులకు దయచేయండి. అలాగే మా ప్రభావ ఈ గ్రామాన్ని ఆశీర్వదించాలి. ఇది దృష్టి సంపూర్ణమే ప్రభావ. ఇంకా అనేకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేసి మీరు అవసరాలను విస్తరింపజేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అమెరికాలో చక్కని మందిరం కట్టారంట. చాలా బ్రహ్మాండమైనటువంటి మందిరం.
కట్టి పాట పాడేవాళ్ళు ఎవరు లేదులేండి. మా చిన్నపిల్లలైన పాట అంటే వాయించాలి లేవు, అది భోజనానికి వెళ్ళాము. ఇప్పుడు అయినా చక్కగా పాడాడు కానీ వాయించాలి లేవు. అదే కానీ ఇప్పుడు చాలా అయిపోయాయి కనుక బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ టైం లేదు. నేను కట్టే కొట్టే తెచ్చేప్పుడు చేస్తాను. దేవుడు విశ్లేషించడం అంటే అది కరెక్ట్ కాదు. అయితే అమెరికాలో ఒక త్వరగారంట పెద్ద మందిరం కట్టాడంట. ఎంత మందిరం అంటే ఒక ₹1,00,00,000 పెట్టి కట్టి ఉండొచ్చు. అంత గొప్ప మందిరం కట్టి మందిరం ప్రతిష్ట డేట్ ఏర్పాటు చేశాడంట. అందరూ వచ్చారంట. ఆవరణం అంతా నిండిపోయిందంట. చాలా బాగా శృంగారంగా ఉందంట. అయితే ఆ మందిర ప్రతిష్ట చేయడానికి ఆ ద్వారానికి మనకు అర్థం కదా ఇప్పుడు కట్టారంట. సరే ఆ బిషప్ వచ్చారు, సభ్యులు ఏర్పాటు చేయడానికి నిలబడ్డారు. అయితే దేవాలయం చూస్తే వేల మంది పట్టే దేవాలయము అలంకారంగా ఉంది కానీ ద్వారం చూస్తే చిన్నది పెట్టారంట. అయినా చాలా 7 అడుగులు ద్వారం పెట్టారు, చిన్న ద్వారం. దేవునికి స్తోత్రం. కానీ ఆ మందిరానికి చిన్న ద్వారం పెట్టారంట. మొత్తం కలిపితే 3.5 అడుగులు. అందరూ కూడా వచ్చి ఇంత చక్కగా శృంగారంగా కట్టాడు, ఈ మేలు ద్వారం చిన్నగా పెట్టాడండి అని చెప్పి విసుకుంటూ మాట్లాడుతూ ఉంటారంట. సరే అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయితే అయ్యగారిని సాక్ష్యం చెప్పకుండా ఆయన ఒక ఇష్టపోయారంట. ఏమంటే మీ హృదయ ఆలోచన నాకు అర్థమైంది. మీరందరూ కూడా లోపలికి వచ్చి ఇంత చక్కని మందిరానికి చిన్న ద్వారం పెట్టాడే, పేద ద్వారం పెడితే ఎంత అలంకారంగా ఉంటది అని అనుకుంటున్నారు కదా. అయితే చిన్న మాట ఏంటంటే, చిన్న ద్వారం ఎందుకు పెట్టారంటే ఈ దేవాలయంలోకి వచ్చే ప్రతి వారు కూడా తల వంచుకుని లోనికి రావాలి. అంటే గొప్పవారైనా ధనవంతులైనా మినిస్టర్లైనా కోటీశ్వరులైనా దేవుని ఆవరణలోకి వచ్చేవాళ్ళు తల ఉంచుకుని రావాలి. అందుకని చిన్న ద్వారం పెట్టారు అన్నదంట. అర్థమైందా? అందుకని దేవుని ఆలయంలోకి వచ్చే మనందరం కూడా ఎలా ఉండాలి అంటే మన స్టేటస్ అంతా అక్కడే ఆవరణ అవకాశం విడిచిపెట్టి మన ఉన్నటువంటి ఏదైనా మనం అద్దెలో ఉండొచ్చు, మినిస్టర్లో ఉండొచ్చు, లేకపోతే ఉన్నతమైనటువంటి వారిని కావచ్చు. ఎంత గొప్పవారమైనా మన ఉన్నదంతా అక్కడ వదిలేసి, లేకపోతే చాలా మందికి గొప్ప ఉద్యోగాలని, లేకపోతే చదువులని, క్యాస్ట్ అని రకరకాలుగా ఉంది. ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. ఆ మీటింగ్ అయ్యారందరూ పక్కన కూర్చొని ఒక ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఒక ఆయన చెప్పి గంట చెప్పింది. ఆయన చెప్పినా ఆయన భార్యకి ఇచ్చారు. ఆయన ఒక గంట చెప్పింది. టైం చూడ ఒక గంట అయింది. అయ్యారందరూ సిడౌన్ అంటాడు. అదే నా కరెక్టా? ఒకవేళ ఆమె స్పాన్సర్ అయితే చేయొచ్చు, ఆయన చేయొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రథమ స్థానము దేవుడిది. దేవుడికి స్తోత్రం. అందుకనే వాళ్ళకి ఇవ్వాలి కానీ మొత్తంగా 4 మాటలు చెప్పి చక్కగా చూడాలి, దేవుడి వాక్యాన్ని వెళ్తారు. అందుకని దేవాలయంలోకి వచ్చే ప్రతి వారు కూడా మనకున్న స్టేటస్ పక్కన పెట్టేసి దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. సరే, అందుకని భక్తుడు అంటాడు, సరే బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుతా 1000 దినాలు కంటే శ్రేష్టం. అందుకనే నేను పోయినసారి మందిరం ఇక్కడ మీటింగ్ పెట్టి వచ్చాను. ఆ గ్రామంలో చాలా చిన్న మందిరం, చాలా పాపం ప్రయాసపడి ఉంటాడు అయ్యగారు కాదు. మేము అందరూ కూడా అంతే మకాళ్ళ అనుభవమే. మనకెక్కడ కూడా అసలు ఎవరిని కూడా పేరుని చేయి దాటేటువంటి భక్తిగా గురుగారు విశాఖపట్నం గారు అర్థమైందా? ఏ విషయంలో కూడా అని చేయి చాపేటువంటి భక్తి మాకు నేర్పడా. దేవుడికి స్తోత్రం. అలా లేకపోతే వస్తాయో ఉంటారు కానీ మన దైవస్తులు సేవకులు ఎవరిని దేని గురించి ఒక స్థలం కొన్నా, ఒక మీటింగ్ పెట్టినా, ఒక చర్చి కట్టినా, ఇంకా ఏది దేవుడి కార్యాలు జరిగిస్తున్నా ఏది ఆశించరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకనే అప్పగుడు గారు చాలా ప్రార్థన చేశాడు. ఎందుకంటే
దావీదు మహారాజు అంట ఒక సమయంలోనంట ఆయన రాజకోటలో ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడు? రాజులు ఉండే కోట కదా. నేను మైసూరాజు కోట చూసారా? చాలా ప్రమాణం ఉంటుంది. నేను 50లో చూసాను ఉద్యోగం చేసినట్టు. అయితే అట్లాగే గుడిగోడు రాజకోట, లేదా సలుపుల రాజకోట, లేకపోతే పట్టణ రాజకోట, ఇవన్నీ చాలా రాజులు పరిపాలన చేసేవి. దావీదు మహారాజు ఎదురైన ఆ కోటలో ఉండి ఒక సమయంలో కిందగా చూశాడంట. కిందగా చూసేవారికి ఒక ధ్యానాలు ఆరాధన జరుగుతుందంట. దేవుడికి స్తోత్రం. ధ్యానాలు ఆరాధన జరుగుతుందంటే ఇంట్లో. అప్పుడు దావీదు మహారాజు హృదయం పరితాపం చెంది, నో, నేనే కింద ఉండాలి, నా దేవుడే పైన ఉండాలి. ఇప్పుడు నేను పైన ఉన్నాను, నా దేవుని ఆరాధన ధ్యానాలు జరుగుతుంది. కనుక నాదాను ప్రవక్తను తెలిసి ప్రపంచంలో ఏ రాజు కట్టలేనటువంటి గొప్ప ఆలయాన్ని నేను కట్టాలి, నా దేవుడు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. అది నా యొక్క అభిలాష. ప్రార్థన చేయి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన అందరి దగ్గర కానుకలు సమర్పణ సేకరిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజే కొన్ని మరుగులు బంగారం పంపించాడు దేవుడికి. దేవుడికి స్తోత్రం. తర్వాత ఆ దేవుడి విధంగా కూడా తీసుకొచ్చారు. ఎవరైతే వచ్చారో అక్కడ పెట్టితే కొన్ని టన్నుల బంగారం అయిందంట. ఇనుము, ఇతడి, దేవదారి, సరళ, రోజు చెట్టు, అలాగే సముద్రం అదనంగా ఉన్నటువంటి తన స్నేహితుడైన ఏనాముకి ఫోన్ చేసి చెబితే 70,000 మందితో సుమారు కొన్ని దేవదారి, సరళ, రోజు చెట్లు సముద్రం ధర్మించి ఆయన తెప్పల మీద చేరేశాడు. అలాగే లెక్కకి విస్తారమైనటువంటి సంపద పోగు చేశాడంట. తీరా నాదాను ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నో, దావీదు మందిరం కట్టడానికి వీళ్ళే. దేవుడికి స్తోత్రం. తల్లి చూసారా? ఆ తల్లి చక్కగా చెప్తుంది, మందిరం కట్టడానికి వీళ్ళే. ఎందుకంటే అందరూ అనేకమైన యుద్ధాలు చేసి రక్తం వణికించిన చేతులు. ఆ మందిరం కట్టడానికి పరిశుద్ధమైన చేయి కావాలి. అందుకని కట్టడానికి వీళ్ళే. దావీదు మనసు పరితాపము చెంది మా దేవుడి పై ఉండాలి, ఏ కింద ఉండాలని కోరుకున్నాడు. చూసారా? అయినా కూడా ఆయన యుద్ధం చేసినప్పుడు కూడా అన్నాడు, గొలియాతుని ఎవరు కూడా గొలియాతుని చూసి భయపడి యుద్ధానికి వెళ్ళాలి. అలాంటప్పుడు దావీదు చేస్తే యుద్ధంలో యెహోవాగా వేసేమాట వేశాడు. 50 కోట్లు పడ్డాడు. 6 మూరల జానుడు గొలియాతు, దావీదు బాగుండేది. అయితే ఆయన పడిపోయాడు. అప్పుడు దేవుడు బడా మంచి దాసుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రతి యుద్ధంలో విజయం ఇచ్చాడు. కానీ మందిరం కట్టాల్సి వచ్చేవారు అన్నాడు, ఈ చేతులు రక్తం వరిగించిన చేతులు కనుక కట్టడానికి వీలే బాగు అన్నాడు. ఎంత పశ్చాత్తాపడి ఉంటాడని. దేవుని మందిరం మీద ఎంత మక్కువతో ఎంత సామగ్రి సంపాదించాడు. కానీ పశ్చాత్తాపడి చాలా దినాలు ఏడ్చుకుంటాడు. ఏమండి? అంత సామగ్రి సమకూర్చుకుని అక్కడ కట్టొద్దంటే, దేవుడే వద్దంటే ఇంకెవరు ఆజ్ఞాపిస్తారు కట్టడానికి? పశ్చాత్తాపడి ఏడ్చుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మళ్ళా దావీదుకి చల్లని వర్తమానం చెప్పాడు. దేవుని స్తోత్రం. నీ నడుములో నుండి పుట్టిన నీ కుమారుడైన సొలొమోను ద్వారా నీ కోరికని సిద్ధింపజేస్తాను. నీ ఆలోచన అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను 50లో మధురై వెళ్ళా. మధుర కాదు, ఇంకా మధురై అక్కడ హిందూ టెంపుల్ దర్శించాను. అర్థమైనా ఎక్స్టెన్షన్ తీసుకెళ్ళాలి. ప్రకాశం దృష్టిలో తప్పుగా పనిచేసేవాళ్ళు. కృష్ణ షేప్ ట్రైనింగ్ స్టార్టింగ్ సంవత్సరం తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం, వర్కౌట్ చేయడం కోసం సీనియర్ వర్కర్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడ మేము 2 గంటలు చేసే వరకు అక్కడ 1/2 గంటలు చేసే మిషన్ అవి చూపించారు. అలాంటి పరిస్థితుల్లో వెళ్తే అక్కడ హిందూ టెంపుల్ చేస్తారు. అప్పుడు మా అమ్మగారు రక్షించబడింది. మేము అలాంటివి చెయ్యం. 23 సార్లు వెళ్ళాను ఎక్స్కర్షన్. నేనంతా అలా తీసుకెళ్ళాను. అంతా వాడదే ఖర్చు. ఒక టూరిస్ట్ బస్ అట్లా సీనియర్ వర్కర్లు తీసుకెళ్ళాను. అలాంటి పరిస్థితుల్లో ఆ టెంపుల్లోకి వెళ్తే
వారం దినాలు చూసినా కానీ బయటకు రావండి. 42 రాజులు కలిసి 42 గుడులు కలిసి కట్టారు. ఒకరికొకరు కోరి అది మన తిరుపతి టెంపుల్ మందిరం ఎంతో పెద్దదండి. దావీదు మహారాజు మన క్రీస్తు ప్రభువుకి అలాంటి మందిరం కట్టుకోవడానికి కోరుకుంటున్నామని తప్పదా? కానీ ఆయన చేతులు రక్తాపరాధులు కలిగిన చేతులు కనుక నువ్వు కట్టుకుంటూ అన్నాడు. దేవుని స్తోత్రం. ఆగిపోయాడు. సొలొమోను ద్వారా బ్రహ్మాండమైన మందిరం కట్టించాడు. దేవుని స్తోత్రం. అందుకనే సొలొమోను రాజు జ్ఞానాత్మపూర్ణుడిగా ఉన్నప్పుడు సామెతల గ్రంథం రాశాడు. అలాగే మరి భక్తిలో వేరమైన దేవుడితో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భగవద్గీత రాశాడు. అలాగే 700 మంది భార్యలు, 300 మంది ఉపభక్తులు, ఒక భార్య త్యాగం అంటే 1000 మంది చేస్తున్నాడట మహానుభావుడు. చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఆయన గారు అంటాడు, ఇక ప్రసంగి గ్రంథంలో వ్యర్థం వ్యర్థం ఆరంభం వ్యర్థం, మనుషులు పుట్టడం వ్యర్థం, పెరగడం వ్యర్థం, చదువుకోవడం వ్యర్థం, పెళ్లి చేసుకోవడం వ్యర్థం, పిల్లలు కావడం వ్యర్థం, ఆస్తి సంపాదించడం అంత టూ బ్యాక్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచ్చిన కాడికి వచ్చాకంటాడు, దేవుని మందిరములకు పోవునప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బోధించేవారైనా, వినేవారైనా, ఇన్స్ట్రుమెంట్ వాయించేవారైనా, సాక్ష్యం ఇచ్చేవారైనా, మందిరం కట్టేవారైనా, సంఘ పెద్దలైనా, సహవాస పెద్దలైనా, ఎవరైనప్పటికైనా దేవుని ఆవరణలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అన్ని వ్యర్థం 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 అని చెప్పాడు అసలు సృష్టిలో. కానీ మందిరానికి ఆయన చాలా ప్రథమ స్థానం ఇచ్చాడు. వ్యర్థం అనగా అన్ని వ్యర్థమే అన్నాడు సృష్టిలో. కానీ మందిరానికి మాత్రం నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే తండ్రి ఆపేసిన మందిరానికి ఈయన పునర్నిర్మాణం చేశాడు. చేసి ఆవరణంలోకి వెళ్ళినాక మందిర ప్రతిష్ఠకి 1000 కొలది కొట్టాడు. 1000 కొలది కోడికి అలాగూ బయలుపించిన తర్వాత ఆయన దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మోకరిల్లినట. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ యోధా బెత్లెహేముకు 2 దేశాలకు రాజు దావీదు, అలాగే దావీదు తర్వాత సొలొమోను రాజు. ప్రజలందరూ వచ్చి ఈ దగ్గర మోకరిస్తుంటే ఈయన దేవుని సన్నిధిలో మోకరిల్లినట. దేవునికి స్తోత్రం. అప్పుడు మహిమా తేజస్సు దిగి వచ్చింది. ఆయన ప్రార్థనకి మహిమా తేజస్సు దిగి వచ్చిందంట. ఎందుకంటే సొలొమోను అంటే శాంతి అని అర్థం. సొలొమోనుకి 3 పేర్లు ఉన్నాయి. తల్లి పెట్టిన పేరు ఉన్నది, అలాగే ప్రవక్త పెట్టిన పేరు ఉన్నది, తండ్రి పెట్టిన పేరు ఉన్నది. అందుకనే సొలొమోను అంటే శాంతి, సమాధానం. ఎప్పుడు ఆయన రాజ్యంలో యుద్ధాలు జరగల. దేవునికి స్తోత్రం. ఆ చేసే విధానాన్ని తండ్రి కాలంలోనే జరిగిపోయింది. అందుకనే సొలొమోనుని దేవుడు కోరుకుని ఆ మందిరాన్ని కట్టించాడు. ప్రపంచంలో ఏ రాజు కూడా కట్టలేనటువంటి గొప్ప ఆలయాన్ని కట్టించాడు. ఆ గుడిలో ఉండగానే ఆ గుడి తలతలా మెరుస్తూ ఉంటుంది. అంటే బంగారంతో పొదిగించేశారు మొత్తం. ఆంధ్ర ధర్మంతుడు అంటే అలాగే అంటారు. అలాగే పొదిగించేశారు. కానీ మన దేవుడు మన యొక్క సొలొమోను ద్వారా దేవాలయం అంతా బంగారంతోనే పొదిగించాడు. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక భక్తుడు అంటాడు, ఏ వాక్యం 27వ అధ్యాయం 4వ వచనం కీర్తన, అక్కడ అంటాడు, యెహోవా వరం అడిగితే దానిని నేను వెతుకుతున్నాను. ఏంటంటే యెహోవా ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి నా జీవిత కాలం అంతలో ఆయన మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను. అలాంటి కోరిక ఎంత సంతోషం. మనం ఆదివారం కొన్ని ఆదివారాలు చర్చికి వెళ్ళాం, మిస్ చేస్తాం. చుట్టాలు వస్తే చర్చి బంధు. మాకైతే వారమంతా ఇసులు బట్టలు ఆ రోజునే వాషింగ్ మిషన్ వేస్తారు. ఉత్తి 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 ప్రార్థన అయిపోతాం. ఏం సిస్టమ్, నేను ప్రార్థన రాలేదంటే వారమంతా ఇసిన బట్టలు అసలు పెద్ద గోపుడై ప్రార్థన టైం
చుట్టాలు అవుతాయేమో మా సార్ ఎంత పోతుందంత చేప వేసేది 5 కేజీలు కోడి కడిగి పోయడానికి టైం అయిపోయింది. చుట్టం అంటే ప్రార్థన, ఆదివారం అంటే వాషింగ్ మిషన్, ఈ రకమైనటువంటి ఆ దేవుని ఆవరణలో ఒక దినము కూడా 4 గంటల శ్రేష్టం. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను యెహోవాతో ఒక వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుతున్నాను అంటాడు. యెహోవా మందిరము నాకు ఆ యెహోవా ప్రసన్నత చూసుకోవాలి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవిత కాలం అంతయు ఆయన మందిరంలో నివాసం చేయాలి అని కోరుతున్నాడు. అలాగే మన జీవిత కాలం అంతా కూడా దేవుడి సన్నిధిలో మనం నమ్మకమైన సేవ చేద్దాం. అయ్యగారు మోషయ్య గారు ఒకప్పుడు వచ్చినప్పుడు చెప్పారు సార్, ఆ చిన్న రేపు చర్చి, ఆ చర్చిలో చాలా కష్టపడ్డారు. కానీ బైబిల్లో ఒక మాట నిరుకున్నప్పుడు యెహోవాకు మొరపెడితే ఆయన విశాల స్థలములకు తోడుపెట్టారు. దేవుడికి స్తోత్రం. నిరుకులో ఉండి మొరపెట్టారు సంఘము, ఆ యొక్క దైవ సేవకు విశాలమైన స్థలం ఇచ్చారు. ఇది కూడా ఆయన దృష్టికి స్వల్ప విషయమే. మనం ఇంకా నమ్మకంగా ఉంటే ఎన్నో స్థలాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు, ఎలాంటి గొప్ప మందిరాలు దేవుడు ఇస్తారు. ఒకదాంతో సంతృష్టి పడకూడదు. ఒక భక్తుల యొక్క ఆశలు లేని జీవితం, రత్నాల గదిలోకి వెళ్ళిన పుట్టిన వచ్చిన వారిలో అలా అయిపోతున్నారు. మీకు ఆశ ఉండాలి, నేను ఆలయం కట్టాలని దావీదు మహారాజు ఎలా ఆశలో, అలాగే ప్రతి మనిషికి కూడా ఒక ఆశ ఉండాలి. మోషే గారికి ఇచ్చిన దేవుడు మీకు నాకు కూడా ఇస్తారు. చాలా మంది హైస్కూల్కి అంటాం, ప్రార్థన చేయండి, స్థలం లేదు ప్రార్థన చేయండి. అర్థమైందా? మనం పచ్చిమిరకాయలు అవ్వాలి, చదివితే ఏముంది నాటుకుంటుంది. అప్పుడు ఉపవాస ప్రార్థన సాగించాలి. బైబుల్లో బాగా ఏమంటుంది సార్, నేను మీకు ఒక ఆవరణం కట్టు వరకు వరుణ్ మాంసం మీద లేదా ఖమ్మంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్న దైవజనులు వారు మందిర ప్రతిష్ట సింహద్వారాన్ని ప్రారంభిస్తారు. వారికంటే ముందుగా దైవజనరాలు వాక్యాన్ని చదివి వినిపిస్తారు. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగుగా చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిల్చుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరం నిల్చున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిల్చుండగను. యాజకులు ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను, ఇశ్రాయేలందరూ నిలుచుండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దేవుని నామమునకు స్తోత్రం. ప్రార్థనగా పిల్లరా, మన గంగినేలో దేవుని యొక్క పరిచయం చేస్తున్న దైవజనులు ప్రకాశం మామ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసిన తదుపరి సంస్థ అధినేత అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఖమ్మంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్న డేవిడ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు సింహద్వార ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దైవమైన ప్రభావాన్ని స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈరోజు మంచి రోజుగా మీరు ఇచ్చి నీ దాసులను ప్రభా ఈ యొక్క నాయన గ్రామానికి ప్రభా ఈ యొక్క మందిరానికి నిమిత్తమై నాయన ఈ స్థలంలో తండ్రి మీరు తీసుకొచ్చినందుకే మీ స్తోత్రములు. అలాగే ప్రభా ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా
నీ పరిశుద్ధాత్మ నాయన ఈ స్థలం మీద ఉంచండి. ఈ స్థలంలోని దాసులందరికీ ప్రభా మీ యొక్క ఆత్మ చేత నింపి ఆనాడు సొలొమోను మందిరాన్ని ప్రభా ఎలాగైతే నాయన మీరు కట్టించి తండ్రి నీ బిడ్డల చేత నాయన కార్యక్రమాన్ని జరిగించారో ఈనాడు ప్రభా ఈ సమస్త దైవ స్వరూపి నాయన రెడ్డి గారు ప్రభా ఇదిగో తండ్రి మొదటి గుమ్మాన్ని రుబిడిగా చేస్తుండగా మీ ఆత్మ చేత నింపండి. ఈ కార్యమును ప్రభు నీ వలన ఘనముగా మర్యాదగా జరుగుటకు మీ కృప అందరికీ తోడుంచి ఈ కార్యమంతట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాయన మీరే అధ్యక్షుడిగా ప్రధాన కాపరి కూడా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల యేసయ్య, వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. గనుడా, సజీవుడా, సృష్టికర్త, నీకు వేలాది వందనాలు. నీ దాసులు మొరవిని ప్రభువా సంఘం ప్రార్థన అలాగే నా తండ్రి నాయన ఇరుకుల నుండి విశాలత నడిపించిన దేవుడా నీ స్తోత్రాలు. మొదట మేము వచ్చినప్పుడు ఆయన చిన్నగా ఉన్న మందిరాన్ని మీరు విశాలపరిచినందుకు నీ స్తోత్రాలు. వారి ఎత్తులు నిర్మించినందుకు నీ స్తోత్రాలు. ఇది నీ చిత్తమే ప్రభువా, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని అంతా మేము సంతోషించి ఉత్సహించాలని నీ లేఖనం రాయబడింది. ఆనాడు సొలొమోను మందిరం నాయన ప్రతిష్ట చేస్తుండగా మహిమ తేజస్సు ఆ స్థలంలో ఉన్నది. అయా నీ మహిమాన్ని తేజస్సు స్థలంలో ఉంచండి. నీ దాసుల కుటుంబం మీద ఉంచండి. ఇక్కడికి వచ్చిన నీ దాసులందరి కుటుంబాల మీద ఉంచండి. సంఘ బిడ్డల మీద నీ ఆత్మను ఉంచండి. నీ 1000 పరిశుద్ధులతో నాయన మీరు ఈ గృహములోనికి మందిరములోనికి అడుగు పెట్టండి తండ్రి. ఇది నీ యొక్క మందిరము నాయన. నీ మందిరమును నాయన శృంగారించినందుకు నీ స్తోత్రాలు. అయా అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారు అయినా నా తండ్రి నీవు నిలువబెట్టుకుని అయా ఏర్పాటు చేసిన విధానముకై నీ స్తోత్రాలు. అలనాడు దావీదు మందిరం కట్టాలని ప్రయత్నం చేశాడు కానీ ఎండి బంగారు ధనము ధాన్యము ఎంతో సమకూర్చిన తండ్రి కుమారుడైన సొలొమోను ద్వారా కట్టించాం. అలాగే మా ప్రభు ఎవరి యోగ్యులో వారి ద్వారా మందిరాలు కట్టుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. అందరికీ యోగ్యత కలిగించండి. దైవ స్వరూపులు ఎంతో మంది మందిరాలు లేని వారు ఉన్నారు. అలాంటి వారికి కూడా మీరు అనుగ్రహించమని, ఈ నూతన మందిర ఆవరణాల్లో మీరు అడుగు పెట్టమని, నీ నామములో ప్రతిష్ఠ చేసుండగా మహిమ తేజస్తో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మందిరం ప్రతిష్ఠ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచి సైన్య